బెస్ట్ ఫుడ్ ఇన్ ట్రైన్. అందరికీ నమస్కారం, నేను మీ ట్రావెలర్ లిక్కిని. ఈ రోజు వీడియోలో ట్రైన్లో తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఫుడ్ ఎలా ఆర్డర్ చేసుకోవాలో క్లియర్గా చూపిపోతున్నాను. ప్రెజెంట్ నేను దువ్వాడ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇక్కడ నుండి నేను విజయవాడ మీదుగా ఢిల్లీ అయితే వెళ్ళబోతున్నాను. ఫుల్ జర్నీ ఏం కాదు, ట్రైన్లో ఫుడ్ ఎలా ఆర్డర్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను చెప్పే ఈ ట్రిక్ వల్ల బెస్ట్ ఫుడ్ అనేది ట్రైన్లో దొరుకుతుంది. సో లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, పదండి. రైల్వే స్టేషన్ చూడండి, కొత్తగా కట్టారు ఇది. ఒకప్పుడు ఇది లేదనమాట. రీసెంట్గా ఒక 3 months బ్యాకే కట్టారు. ఇది చాలా బాగుంది. ఇదంతా దువ్వాడ రైల్వే స్టేషన్. అండ్ అది ఉంది కదా, అది కొత్తగా కట్టారనమాట, బ్రిడ్జ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. అండ్ అదంతా స్టేషన్, మీకు అక్కడ కనపడుతుందో లేదో కానీ అది కొత్త స్టేషన్ అనమాట. రీసెంట్గానే కట్టారు, చాలా అందంగా కట్టారు. ఇది ఆ బ్రిడ్జ్. ఇలా వచ్చి ఇటువైపు నుండి దిగుతాం అనమాట ఫస్ట్ ప్లాట్ఫామ్కి. అదిగోండి వచ్చేస్తుంది VAP 4 లోకోమోటివ్. వన్ ఆఫ్ ది మాన్స్టర్ అనమాట. ఇది షార్ట్ జర్నీస్కి ఎక్కువ యూజ్ చేస్తారు, అప్పుడప్పుడు లాంగ్ జర్నీస్కి కూడా. ఇదిగోండి 12803 స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యి హజరత్ నిజాముద్దీన్లో ఎండ్ అవుతుంది అనమాట. మొత్తం 34 hours జర్నీ. ఇప్పుడు ఈ ట్రైన్లోనే మనం జర్నీ చేయబోతున్నాం. స్టార్ట్ అయిపోయింది బండి. బాయ్ బాయ్ దువ్వాడ, మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏంటో. దువ్వాడ రైల్వే స్టేషన్. ఎందుకో దువ్వాడ రైల్వే స్టేషన్ని వదిలి వెళ్తుంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇక్కడే కదా మనం పెరిగేది. అండ్ మన ప్రొఫెషన్ అలాంటిది, ఏం చేయలేము. ఇంకా వెళ్ళాలి, మళ్ళీ రావాలి. కానీ ఈసారి చాలా లాంగ్ అనమాట. ఒక 1 month పైగానే ఉండాల్సి వస్తుంది నేను. ఎందుకంటే నా ప్రొఫెషన్ అలాంటిది, ఏం చేయలేము ఇంకా. సో వన్స్ అగైన్ బాయ్ బాయ్ దువ్వాడ. బాయ్ బాయ్ దువ్వాడ. గుల్లిపాడు రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తుంది మన బండి. ట్రాక్ వర్క్ జరుగుతున్నాయి అనమాట, అందుకే స్లోగా వెళ్తుంది బండి. నాకున్న సమాచారం ప్రకారం విశాఖపట్నం రైల్వే స్టేషన్ని 8 నుండి 14 ప్లాట్ఫామ్ లాగా మారుస్తున్నారనమాట. అప్గ్రేడ్ చేస్తున్నారు, ఎందుకంటే వన్ ఆఫ్ ది బిజియెస్ట్ రూట్ కాబట్టి ఇది. మీ అందరికీ తెలుసు కదా ట్రైన్లో వచ్చే ఫుడ్ ఎలా ఉంటుందో. ప్రతిసారి నేను ట్రిప్కి వెళ్ళినప్పుడు ఈ రైల్ రెస్టో యాప్లోనే నేను ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం జరుగుతుంది. ఈ యాప్లో తక్కువ ప్రైస్లోనే బెస్ట్ ఫుడ్ మన సీట్కి వచ్చి డెలివరీ చేస్తారు. ఆ యాప్లో ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ప్లేస్టోర్లో రైల్ రెస్టో అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ PNR నెంబర్ కానీ లేదా మీ ట్రైన్ నెంబర్ కానీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ రూట్లో వెళ్తున్నారో ఆ రూట్లో మేజర్ స్టేషన్స్ ఉంటే అవి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ పెట్టుకోండి. మిగతా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ పడవన్నమాట. ఇంకోటి ఏంటంటే ప్రతిసారి మీకు అప్డేట్స్ రావడం జరుగుతుంది. అండ్ 2 hours ముందే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. 2 hours ముందు బుక్ చేసుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకున్న స్టేషన్కి తీసుకొచ్చి డెలివరీ బాయ్ డెలివరీ చేస్తారనమాట. ఈ రైల్ రెస్టో యాప్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఆర్డర్ పెట్టుకున్న దానికి పే చేస్తే చాలు. నేను వెజ్ మహారాజా థాలీ పెట్టుకున్నాను. ఇందులో నాకు ఆలూ కర్రీ, పన్నీర్ కర్రీ, అలాగే పప్పు, దాని తర్వాత ఒక స్వీటు, అలాగే వెజ్ బిర్యానీ అయితే ఇచ్చారు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది, వర్త్ ఫర్ మనీ. ఇది ట్రైన్లో ఇలాంటి ఫుడ్డే కదా మనం కావాలనుకునేది. అది చూసారు కదా, ఈ రకంగా నేను రైల్ రెస్టో యాప్ నుండి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకుంటాను. ప్రతి ట్రిప్లో కూడా అంతే నేను. ఎందుకంటే క్వాలిటీ ఫుడ్ దొరికింది కాబట్టి ఆర్డర్ పెట్టుకుంటాను. నార్మల్గా అయితే అస్సలు పెట్టుకోను అనమాట. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్, హెల్త్ కూడా ఇంపార్టెంట్ మనకి. అందుకే నేను రైల్ రెస్టో యాప్లో పెట్టుకుంటాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికి నేను రిప్లై అయితే ఇస్తాను.